లేన్లో మేము ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు అప్పుడు చేసిన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మా గోపన్న చేసిన అభివృద్ధి ఈ 22 నెలల్లో 23 నెలల్లో ఏమి కాలేదు. యాడేసిన గొంగడి ఆన్నే ఉంది, ఎట్లుంది అట్లా ఉన్నది. మేము మొన్న వర్షాలకు కూడా తిప్పలు పడ్డాం. బోలెడు పెద్ద వర్షాలు వచ్చి పెద్ద తిప్పలు అయితే కూడా మమ్మల్ని ఎవ్వరు ఆదుకోలేదు. మాకు అప్పుడు గుర్తొచ్చింది, మా కేసీఆర్ ఉంటే మా గోపన్న ఉంటే మాకు ఎంత మంచిగా ఉంటుండే అని. తప్పకుండా మేమందరం కూడా సునీతమ్మకు ఓటేసి తప్పకుండా భారీ మెజారిటీతోటి మేము సునీతమ్మని గెలిపిస్తాం. ఎందుకంటే వాళ్ళు 3 పరిహారాలు గోపన్న మా ఎంబడి తిరిగిండు. మా పేదలకు అందరికి కూడా బట్టలు పెట్టిండు. ఒక అన్న లెక్క ఒక తమ్ముళ్ళ లెక్క అందరికి తిరిగి మంచిగా గొప్ప పనులు చేసిండు. కాబట్టి ఆయన గోపన్న ఆత్మశాంతి కావాలంటే జూబ్లీహిల్స్లో సునీతమ్మకు ఓటేసి భారీ మెజార్టీతో మేమందరం గెలిపిస్తాం. మా బాధ్యతను కూడా ప్రజలందరూ కూడా పర్ఫెక్ట్ గా సునీతమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. అందరు కూడా మేము ప్రచారంలో భాగంగా అందరు కూడా బాగా రెస్పాన్స్ ఉంది, చాలా బాగుంది. జై తెలంగాణ.